రాజకీయ కక్షలో భాగంగా పాలన చేయరా అనేసి రేవంత్ రెడ్డికి అధికారాన్ని ప్రజలు కట్టబెడితే పాలనను ప్రజలను గాలి కొదిలేసి దోసుకున్న డబ్బులను దాచుకోవడానికి దాబోసుకుపోయి తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపిండి తప్ప ఇంకొకటి ఏం లేదు. ఈ సిట్ అనేది కేసీఆర్ గారి గౌరవాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. ఎక్కడ కేసీఆర్ గారి గౌరవానికి ఎక్కడ ఇబ్బంది కలగదు. చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఆయన వస్తున్నారు. చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు సహకరిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ని సిట్ విచారణ జరిపినప్పుడు ఏం తేలింది, హరీష్ రావుని సిట్ విచారణ జరిపినప్పుడు ఏం తేలింది, మొన్న జోగినిపల్లి సంతోష్ రావుని సిట్ విచారణ చేసినప్పుడు ఏం తేలింది? వాస్తవానికి వీళ్ళు చేసి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసిరు అనేది బయటపడ్డదా? అట్లాంటి సమాచారం ఏమైనా బయటకు వచ్చిందా? ఇప్పుడు హలో బ్రదర్, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్ యూ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అన్నది రేవంత్ రెడ్డి షోలా చంద్రబాబు నాయుడు షోలా వినబడుతుంది. దానికి మాకు సంబంధం లేదు. ఒక రాజ్య పాలన జరుగుతుంటే గూఢాచారి వ్యవస్థ అనేది దానిలో భాగమే. అది ఎవరు చేసిండ్రు, అధికారులు చేసిండ్రా, ఎవరు చేసిండ్రు మనకు తెలియదు. దానికి కేసీఆర్ గారికి సంబంధం ఏందో కూడా తెలియదు. ఇప్పుడు కేసీఆర్ గారిని సాక్ష్యాల కోసమే విచారించడం జరుగుతున్నది. ఆల్రెడీ సాక్ష్యాలు దొరికినాయి. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, కేటీఆర్ ఒప్పుకున్నాడు, హరీష్ రావు ఒప్పుకున్నాడు అనేసి బయట లీకులు ఇచ్చి పచ్చ కుక్కలతోటి పిచ్చి మీడియాల రాపిస్తున్న నాయకులు ఎవరు? ఈ డైవర్షన్ అంతా దేనికోసం? మీరు దోసుకునే మీ కాంట్రాక్టులు, మీ కమిషన్లు, మీ లంగ పంచాయతీలు, మీ నైని బొగ్గు కుంభకోణం, మీ ఆబ్కారీలో కుంభకోణాలు ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల భక్తులు పడుతున్న ఇబ్బంది బయటపడకుండా ఉండడానికి కేసీఆర్ గారి మీద అక్కసును వెళ్ళగక్కుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం పుట్టిన భూమిపుత్రుడు, తెలంగాణ గడ్డను తీసుకొచ్చిన వీరుడు, యోధుడు, కారణ జన్ముడు, తెలంగాణ కోసమే తన తచ్చుడో తెలంగాణ అచ్చుడో అని నినదించిన యోధుడు బాబు కేసీఆర్ గారు. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అడ్డంకులు జరిగినా కూడా ఆ పుత్రుడు వస్తాడు, ఆ భూమిని కాపాడుకుంటాడు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బీఆర్ఎస్ ఒక పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నిరసనలు చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ విచారణ అనేది శాంతియుతంగానే పోతారు, సిట్ అధికారుల ముందర జరుపుతారు కదా. మరి అందులో ప్రాబ్లం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిరసన ఎందుకు పిలుపునిచ్చారు? మరి తెలంగాణ ఆత్మకు అగౌరవం కలుగుతుంది కాబట్టి మేము నిరసించడం జరుగుతుంది. దేనికోసం? తెలంగాణ ఆత్మనే బాపు కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిందే బాపు కేసీఆర్ గారు. తెలంగాణ మీద బురద రాజకీయాలు జల్లడానికే ఓ బురద గుంటలో కూరుకపోయిన పంది వేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ పటాపంచలు చేయడానికే మా వాళ్ళందరూ నిరసనలకు